హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా తండై రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ మన బాడీని కూల్గా ఉంచడమే కాదండి, ఎనర్జీని కూడా ఇస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్. సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ బాదం, 2 స్పూన్స్ జీడిపప్పు, ఒక 2 స్పూన్స్ పిస్తా, అలాగే ఒక స్పూన్ పుచ్చగింజలు అండ్ ఒక 2 స్పూన్ల పూల్ మక్కని, అదే తామర గింజలు అంటాం కదా, సో అవి, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక 4 యాలకులు, ఒక హాఫ్ స్పూన్ గసగసాలు, అలాగే ఒక స్పూన్ సోంపు, ఒక చిటికెడు మన జాజికాయ అంటాం చూసారా అదే, అండ్ ఒక హాఫ్ కప్, అలాగే ఒక హాఫ్ కప్ పటిక బెల్లం కూడా వేశాను. ఇది వీడియో క్లిప్ మిస్ అయిందండి. సో ఈ కప్తో హాఫ్ కప్ వేశాను. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక 2 స్పూన్స్ రోజ్ పెటల్స్ కూడా వేశాను. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని వీటన్నిటిని వాటర్తో సహా మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని చిక్కగా ఉండే పాలు ఒక 1 లీటర్ వరకు తీసుకోవాలి. ఈ పాలని 2-3 పొంగులు వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ చక్కగా మరిగించుకోవాలి. ఇలా పైన మీగడ తేరుతూ ఉంటుంది కదా, అది కూడా ఇందులో మిక్స్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ మరిగించుకుంటూ ఉంటే పాలు అనేవి ఇంకొంచెం చిక్కబడటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం పాలల్లో యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా తండై అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో మరిగించుకుంటూ ఉండాలి. ఇలా మరుగుతున్న దాంట్లోకి ఒక 1/3 కప్ నేను కంజెస్టెడ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల తండై రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కంజెస్టెడ్ మిల్క్ లేకపోతే షుగర్తోనైనా చేసుకోవచ్చు. సో ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. సో దాని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుందండి. ఈ సమ్మర్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. అంత టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది. ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.